అనంతపురం జిల్లా గుత్తి పట్టణం బీసీ కాలనీలోని గంగమ్మ అమ్మవారి ఆలయ ఆవరణం నందు శనివారం రజక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు సూరి రజక సంఘం నాయకులు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, గుంతకల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్ప, వాషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని రజక సంఘం నాయకులు, కులస్తులు హారతితో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రజక సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి సాక్షిగా వచ్చే 5 ఏళ్లలో రజక సంఘం కులస్తులకు, నాయకులకు గుంతకల్ రోడ్లోని నిమితాబాద్ జగనన్న కాలనీ వద్ద ఒక దోబిఘర్ ఏర్పాటు చేస్తామని, అలాగే వేడుకలకు, శుభకార్యాలకు రజక సంఘం కులస్తులకు ఒక కమిటీ హాల్ను నిర్మిస్తామని, అలాగే పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శంకర్ నారాయణకు మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుకు వేయించాలని వారిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్ప, వాషర్ మాన్ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, గుత్తి మండల రజక సంఘం అధ్యక్షులు సూరి, గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, మైనారిటీ నాయకులు, కోఆప్షన్ సభ్యులు మైనుద్దీన్, గుత్తి మాజీ ఎంపీపీ డో నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు, 19వ వార్డు ఇన్ఛార్జ్ క్రషర్ మధుసూదన్ రెడ్డి, బల్లారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్, సివి రంగారెడ్డి, వైకాపా పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరం గోవర్ధన్ రెడ్డి, సచివాలయ పట్టణ మండల కన్వీనర్లు సుభాష్ రెడ్డి రంగస్వామి, వైసీపీ మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ, కందుల హేమలత, శ్రీదేవి, వార్డు కౌన్సిలర్లు కప్పలబొండ సుచరిత, వరదరాజులు, రమణ, ఫారూక్, నజీర్, అరవింద్ బాబు, మార్తాండు అన్సర్, నరేష్, సుబ్బయ్య, వైసీపీ నాయకులు కటిక అన్వర్, డిష్ అన్వర్, సుంకం రఫీ, మేస్త్రి అన్వర్, సీనా, బ్రహ్మయ్య, అన్ను, సికిందర్, అబ్దుల్, సునీల్, జీప్ రమణ, రమేష్ రెడ్డి, గ్యాస్ రంగ, బస్నేపల్లి సర్పంచ్ లాలు నాయక్, ధర్మపురం సర్పంచ్ చంద్ర, బాచ్పల్లి సర్పంచ్ రమేష్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు షఫీ, కోన నిశాంత్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ఉన్న రజక సోదరులందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా రజక సోదరులందరి తరఫున మీ అందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ఈరోజు మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం మీకందరికీ తెలిసిన విషయమే. రాబోయే 13వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, గత 5 సంవత్సరాల కాలంలో వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక కార్యక్రమాలు గుంతకల్ పట్టణంలోనైతేనేమి, గుత్తి పట్టణంలోనైతేనేమి, పామిడి పట్టణంలోనైతేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అనేక అభివృద్ధి కార్యాలు ఒకటి కాదు, ఇప్పుడు గుంతకల్ పట్టణంలో అయితే అనేక అభివృద్ధి కార్యాలు, గుత్తిలోనైతేనేమి, పామిడిలోనైతేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాల తర్వాత దాదాపు 100కి 90. ముఖ్యంగా మీకు ఒక్క విషయం గుర్తు చేస్తున్నాం, గుత్తి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా కొంతమంది చాలామంది ఏం చేస్తున్నారంటే గుత్తిలో నీతి ఎత్తని చాలా వరకు ఉంది. మా రజక సంఘం నాయకుడు దేవేంద్రప్ప గారు, కోన మురళి గారు, చైర్మన్ గారు, గురు, పేరు పేరున అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు ఒక కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది. బీదవానికి ఉన్నవాని